నిన్న ఇంకొక ఆయన మాట్లాడిండు. పాప ఈ మధ్యకాలం చాలా కాలం నుంచి అండర్గ్రౌండ్లో ఉండే ఆయన మాటలే అరాచకం. కేసీఆర్ గురించి, కేటీఆర్ గురించి ఇప్పటికే నాశనం చేసిండు. ఆయన మాటలతో బీజేపీని ఖతం చేసిండు రాష్ట్రంలో. ఆయన కుటుంబం ప్రవర్తనతోని వాళ్ళ మాటలు ఎంత అరాచకమో కొడుకు పనులన్నీ అరాచకంగా ఉన్నాయి. అంత దుర్మార్గంగా ఏం మాట్లాడతాడు? మొత్తం వీళ్ళంతా దేశద్రోహులు, వీళ్ళంతా పాకిస్తాన్ నుంచి పైసలు వస్తున్నాయి, విదేశాల నుంచి పైసలు వస్తున్నాయి వీళ్లకు. నీ ముఖం మీద దాన్ని ఆడపిల్లలు నేను స్పష్టంగా చెప్పిరా డయాస్ మీద. మాకు ఏ దేశంలో ఎవరితో సంబంధాలు లేవు, మాకు మా ఊరు దాటి పోలే, మా అమ్మ నాన్న నూలుపెట్టి పోలే, మా స్కూళ్ళు మేము తప్ప. మాకు 18 ఏండ్లు 19 ఏండ్లు మొదటిసారిగా మేము హైదరాబాద్లో రైలు ఎక్కి ఢిల్లీ పోయినాం. మాకు న్యాయం చేయమని పోయినాం. ఏం మాట్లాడిండు? వీళ్ళు మొత్తం టెర్రరిస్టులు, దేశద్రోహులు. అంటే వీళ్ళ లెక్క ప్రకారం ఇవాళ భారతదేశంలో సగం మంది టెర్రరిస్టులు ఉన్నట్టు 140 కోట్ల జనాభాలో సగం మంది పైగా బీజేపీని వ్యతిరేకిస్తున్న వాళ్ళు. నిజమే, కాంగ్రెస్ ఏం చేస్తలేదు, కాంగ్రెస్ ఈ దేశాన్ని రక్షించలేకపోతుంది, ఈ దేశంలో టెర్రరిస్టులను లేకుండా చేస్తలేదు, మేం చేస్తామని వచ్చారు కదా. మీరు ఏం బీకినరు? కాంగ్రెస్ ఉన్ననాడు 10లు 100లు వేలలో ఉండేదేమో అయితే టెర్రరిస్టు, దేశద్రోహులు. ఇవాళ మీరు కోట్ల మందిని చేసినట్ట, మీ పరిపాలన గాపం చేసినట్ట. అది ఒప్పుకుంటున్నా బండి సంజయ్ మీ బీజేపీ? ఆ బీజేపీ పరువు తీసే పద్ధతుల్లో ఈ మాటలు, కొడుకు చేష్టలు, తండ్రి మాటలు. నిన్ననే ఈయన మాట్లాడిండు, అవతల ఫారిన్ సెక్రటరీ ప్రెస్ మీట్ చెప్పిండు, వేరే దేశం నిధులు వచ్చినట్టు ఎక్కడ ఆనవాళ్ళు లేవు, ఆధారాలు లేవు. చెప్పు వాడికి సమాధానం. మరి వాడు కూడా దేశద్రోహం చూడు. మరి నీ ఫారిన్ సెక్రటరీ వాడు కూడా దేశద్రోహం ప్రకటిస్తావా చూడు. బుద్ధి ఉండాలి కదా, నోటికి అద్దు ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. ఏది పడితే అది విషం, పాము నోట్ల నుంచి విషం వచ్చినట్టు అర్థం పర్థం లేని మాటలు. ఇక కాంగ్రెస్ మొన్న రోడ్డు మీద పోయి ప్రదర్శన చేయాలి చేస్తే పిల్లలకు మద్దతుగా ఏడికి పోయినారు? బీజేపీ ఆఫీస్ మీద దాడికి పోయినారు. వాళ్ళు వీళ్ళ ఆఫీస్కి వచ్చినట్టు డ్రామాలు. ఏంది? ఇద్దరు కొట్టుకున్నట్టు చేసి అసలు సమస్యను పక్కదారి పట్టించాలి, పిల్లల్ని నాశనం చేయాలి, పిల్లల సమస్యను పక్కదారి పట్టించాలి. ఈ 2.5 ఏళ్లలో ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఇప్పటికి 4 సార్లు 5 సార్లు బీజేపీ ఆఫీస్ మీద కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ ఆఫీస్ మీద బీజేపీ దాడులు. మా 10 సంవత్సరాల కాలంలో ఒక్కనాడు కూడా ఏ ఆఫీస్కి ఎవరు పోలే. బీఆర్ఎస్ పార్టీ 25-26 ఏళ్ల చరిత్రలో ఒక్కనాడు కూడా భౌతిక దాడికి ఎక్కడికి పోలే, ఎవడు ఆఫీస్ వైపు పోలే. కానీ ఇవన్నీ కూడా ప్రజల్ని పక్కదారి పట్టించడానికి ఇంకా అవే పనికిమాల చెత్త మాటలు, చెత్త వేషాలు. నిజమే, కొత్త తరం కూడా అర్థం చేసుకుంది. మాకు నిన్న చాలా సంతోషం అనిపించింది. అక్కడ జన్జీకి పాపం రాజకీయాలు తెలియమో, ఈ పిల్లలు రాజకీయాల పట్ల ఎందుకు ఆసక్తి కనబరుస్తలేమో అనుకున్నాం. కానీ మొన్న ఢిల్లీ చెప్పింది, నిన్న హైదరాబాద్ వేదిక చెప్పింది, జన్జీ అన్నీ చూస్తూనే ఉంది. ఎవడు తప్పో ఎవడు ఒప్పో, ఏవి నీళ్ళో ఏవి పాలో తేల్చుకునేదానికి ఉంది. హంసల్లాగా నిర్ణయిస్తాం రేపు మీ భవిష్యత్తు. మా భవిష్యత్తును నాశనం చేస్తున్న వాళ్ళు ఎవడో గుర్తుపడతాం, వాళ్ళని బొంద పెడతాం, మా కొరకు పనిచేసే వాళ్ళని భవిష్యత్తునే మేము కూడా తీసుకొస్తామని చెప్పి ఆ భయం నిన్న కనబడ్డది. కేటీఆర్ వీళ్ళందరితో పిల్లలతో కలిసి ఉన్నాడు. 18-19 ఏళ్ళ పిల్లలు కూడా కేటీఆర్ని ఇష్టపడుతున్నారు బాగా అనే భయానికి నిన్న వాడు ఇద్దరు. మీరు ఎవడెన్ని మాట్లాడినా, మీరు ఎన్ని శాపనార్థాలు పెట్టినా కేటీఆర్ కేసీఆర్ల పైన ఇంకా వాళ్ళ ఆయుష్ పెరుగుతుంది తప్ప మీ పిల్లి శాపనార్థాల వల్ల ఉట్టి దిగదు, ఏమి కాదు. తప్పకుండా ఇంకా ప్రజల కొరకు పోరాటం చేసే శక్తిని కూడగట్టుకునే ముందు పోతుంది బీఆర్ఎస్ పార్టీ.